అందరికీ నమస్కారం. ఈరోజు మనం టీచర్ టెక్స్ట్ బుక్ యాప్, ఈ టీచర్స్కి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం అనేది ఈ యాప్ ద్వారా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే మనం గత వీడియోలో విద్యార్థులకి ఏ పుస్తకాలు ఇచ్చాం అనేది ఒక కౌంట్ నెంబర్ ద్వారా విద్యార్థికి ఒక 3 పుస్తకాలు ఇస్తే 3 పుస్తకాలని చూపించి, ఇంకా మనం ఏ పుస్తకాలు ఇవ్వాలి అనేది చెక్ చేయడం ద్వారా పూర్తి చేసాం. అయితే అది విద్యార్థులకి ఇవ్వబడిన పుస్తకాల గురించి యాప్ అన్నమాట. ఇప్పుడు ఈ యాప్ ఏమిటంటే టీచర్ టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ యాప్ అన్నమాట. అయితే మండల స్థాయిలో ఎంఈఓ గారు పుస్తకాలు ఇచ్చి వాళ్ళు ఒక ఎక్నాలెడ్జ్మెంటు మామూలుగా టిక్ చేసుకోవడమో, వీళ్ళకి స్కూల్కి ఇన్ని బుక్స్ ఇచ్చామని చెప్పని రాసుకోవడమో చేసుకుంటారు. అయితే మనకి ఈ యాప్ ద్వారా ఏ ఉపాధ్యాయుడైతే పుస్తకాలు తీసుకోవడానికి, ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడే కావచ్చు, వేరే ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఉపాధ్యాయుడైతే ఈ బుక్స్ తీసుకోవడానికి వెళ్ళారో ఆ బుక్స్ తీసుకోవడానికి వెళ్ళిన ఉపాధ్యాయుని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఆ పాఠశాలకి ఎన్ని పుస్తకాలు ఇచ్చారో ఎంఈఓకి రిపోర్ట్ అనేది ఇట్లా ఈ యాప్ ద్వారా రిపోర్ట్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఏమిటంటే ట్రెజరీ ఐడి, ఉపాధ్యాయుని ట్రెజరీ ఐడి ఇచ్చి ట్రెజరీ ఐడితో లాగిన్ ఐరిష్ అథెంటికేషన్ చేసి ఆ పాఠశాలకి ఏ క్లాసులకి ఎన్ని టైటిల్స్ మనం ఇచ్చామనేది చేసి చూపించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ని ఎలా ఉపయోగించాలో మనం వివరంగా చూద్దాం. ఇది ప్లే స్టోర్లో అయితే ఇవ్వలేదు, దీని డౌన్లోడ్ లింక్ మా డిస్క్రిప్షన్లో పెట్టబడింది. ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది కదా, అలా ఉంటుంది. యాప్ని ఓపెన్ చేస్తే ఇట్లా మీకు ట్రెజరీ ఐడి ఇవ్వాలి అని చెప్పని అడుగుతుంది. మీ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఉపాధ్యాయుని యొక్క డీటెయిల్స్ కనపడతాయి. కొంతమందికి ఉపాధ్యాయుని డీటెయిల్స్ కనపడకుండా మీకు యాక్టివేట్ లైసెన్స్ అని చెప్పని వస్తుంది. ఆ పైన యాక్టివేట్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే వితిన్ 10 సెకండ్స్లో అది లైసెన్స్ యాక్టివేట్ అయిందని చెప్పని వస్తుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. కొంతమంది అలా వైట్ స్క్రీన్ కనబడుతుందని చెప్పని ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆగిపోతున్నారు. ఏమీ కాదు, దాని మీద క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఈ పేజీకి లాగిన్ పేజీకి వస్తుంది. అప్పుడు మీరు ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఉపాధ్యాయుడి పేరు, అట్లాగే ఉపాధ్యాయుడు డెసిగ్నేషన్ అనేవి చూపిస్తాయి. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి, అలా పేరు, డెసిగ్నేషను, స్కూల్ డ్యూ డేస్ కూడా అలా స్కూల్ పేరు చూపించింది. ఆ తర్వాత అక్కడ కింద ఉన్న ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఐరిష్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇప్పుడు మన ఐరిష్ ఇచ్చినట్లయితే ఆధార్ వెరిఫికేషన్ అయ్యి వ్యాలిడేటింగ్ అవుతుంది. సక్సెస్ అని చెప్పని వచ్చింది. ఈ సక్సెస్ అని వచ్చిన తర్వాత లోపలికి లాగిన్ అవుతుంది. ఇట్లా మీకు క్లాసులు చూపిస్తూ ఉంటే మీకు ఆ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాలకు సంబంధించి ఎన్ని తరగతులు ఉన్నాయో అన్ని తరగతులు కూడా అక్కడ చూపిస్తూ ఉంటాయి. ఏదో ఒక తరగతిని ఎంచుకోండి. నేను ఇక్కడ 4వ తరగతిని ఎంచుకుంటున్నా. 4వ తరగతి అయితే మనకి చైల్డ్ ఇన్ఫోలో ఉన్న రోల్ని బట్టి మనకి ఏ టైటిల్ ఎన్ని ఇవ్వాలి అని చెప్పి అనేది ఇక్కడ కౌంట్ ఆల్రెడీ చూపిస్తుంది. అయితే ఎంఈఓ గారు ఇట్లా ఇచ్చేటప్పుడు, పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇట్లా ఐరిష్ అథెంటికేషన్ చేసి ఉపాధ్యాయుడికి ఆ పాఠశాలకి ఎన్ని పుస్తకాలు అయితే ఇచ్చారనేది ఆ రిసీవ్డ్ కౌంట్ దగ్గర టైప్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇలా చేయడం వలన పాఠశాలకి ఎన్ని బుక్లు ఇచ్చాం, ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం అనేది ఆన్లైన్లో రిపోర్ట్ ఆటోమేటిక్గా సబ్మిట్ చేసినట్టు అవుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఇంకా ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి అనేది ఒక రిపోర్ట్ని బట్టి ఒక ఆలోచనకి ఉండే అవకాశం ఉంది. పైగా దీన్ని టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ యాప్ని సీఎం డాష్ బోర్డు కూడా అనుసంధానం చేశారు. సో
సీఎం గారు కూడా దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ యాప్ని పూర్తి చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.